Thanks for watching BVR TV News. గోమాతనని పేరు మోసిన నేను గోసలెన్నో ఎల్లదీసిన గోమాతనని పేరు మోసిన నేను గోసలెన్నో ఎల్లదీసిన కామధేను వై దేవదేవులకు అమృతధారలు పంచిన మారిన కాలాల కబేలాల చేతి కత్తి కింద తల వంచిన గోమాతనని పేరు మోసిన నేను గోసలెన్నో ఎల్లదీసిన నేను గోసలెన్నో ఎల్లదీసిన నేను గోసలెన్నో ఎల్లదీసిన జన్మనిచ్చిన తల్లినే తల నరికినట్టి ఘోరం తోడబుట్టిన చెల్లిపై కామాందు అత్యాచారం సొంత బిడ్డల పీక కోసి పాతి పెట్టకి రాతకం భర్త తలపై బండమోపి ప్రియుడితో వెళ్ళే వైనం ధనము కోసము తండ్రి ప్రాణము తీసిన పుత్రరత్నం విద్య నేర్పిన గురువులే విద్యార్థిని చెరిచే నీచం కులం పేరుత ప్రేమ జంటను కాల్చి చంపిన దారుణం కట్నమేదని తాలి కట్టిన కాలినే కథ మార్చవైనం భూమి కోసము సొంత అన్నను పొడిసి చంపిన దారుణం ఇట్లాంటి అగాత్యాలు ఇప్పుడు ఈ నేటి సమాజంలో జరుగుతున్నాయి సార్. ఓకే, నిజంగా చాలా అత్యద్భుతంగా పాడిల్లు పాట. యా సార్, యాక్చువల్లీ మీ గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. ఎస్, ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము. వరంగల్ జిల్లాలో మనతోనే ప్రజా గాయకులు ప్రజల్ని చైతన్యపరచడం కోసము గాన రూపంగా పాటలు పాడుతూ ఉన్నటువంటి ఎల్లన్న గారు మనతోనే ఉన్నారు. సో ఎల్లన్న గారి కొంత జీవిత చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యా, నిజంగా చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారు మీరు. యాక్చువల్లీ మీ నేపథ్యం అంటే మీ బాల్యం, మీ అభ్యాసం అంటే విద్యాభ్యాసం అంతా ఎక్కడ గడిచింది? విద్యాభ్యాసం అంతా వడ్లకొండల, మా పుట్టిన గ్రామం వడ్లకొండల కొంత, తర్వాత వర్ధన్నపేటలో కొంత, తర్వాత ఎల్బీ కాలేజీలో కొంత, తర్వాత పీజీ వచ్చే వరకు మళ్ళీ ఎల్బీ కాలేజీ పీజీ కూడా. ఓకే, అంటే బేసికల్లీ మీరు వరంగల్ వాస్తవ్యులే? వరంగల్ అంటే వరంగల్ ఇప్పుడు వరంగల్ ఉంటాం కాబట్టి ఇప్పుడు వరంగలే సార్. ఓకే, సో ఇప్పుడు మీకు అంటే ఈ కళారంగంలోకి రావాలి అని ఎప్పుడు అనిపించింది? వాస్తవంగా ఏంటి అని అంటే పల్లెటూరులో భాగవతాలు ఆడేది, పల్లెటూర్లలో సింధోళ్ళు భాగవతాలు ఆడేది, వాళ్ళను మాదిగోళ్ళను అడుక్కొని తినే బతికేటోళ్ళు వాళ్ళు సింధు వాళ్ళు. వాళ్ళ మేమే కూలినాలు చేసుకొని బతుకుతున్నాం అంటే వాళ్ళు మమ్మల్ని ఆడుకొని బతికే ఆ స్టేజ్లో ఉన్నారు ఆ రోజులల్లో. సో కాబట్టి వాళ్ళు ఆడేది అన్నమాట, సింధోళ్ళు ఆటలతో బడి ఎగ్గొట్టి పోయి చూసేది అన్నమాట. ఆ పాటలు అట్లా ఆడుకుంటూ మా ఫాదర్ కూడా అదేది భాగవతము, తర్వాత పాండవుల కథలు, మంద ఇచ్చొల్ల కథలు, ఆ కథలు ఇంటికి వచ్చి పాడేది. ఆ పాటలన్నీ నేను వెనక కోరస్ ఇచ్చుకుంటే నేను పాడేది. అలా నాకు అలవాటు అయిపోయింది సార్. అంటే బేసికల్ మీరు ఆర్ఎంపీ డాక్టర్ అని కూడా విన్నా నేను. అవును, 20 సంవత్సరాలకు చేశారంట మీరు వృత్తి? అవును. యా, ఆర్ఎంపీ అనే వృత్తిలోకి ఎలా వెళ్ళారు? మరలా ఆర్ఎంపీ వృత్తిని ఎందుకని వదులుకున్నారు? ఆర్ఎంపీ డాక్టర్ అంటే నేను సైడ్గా ఏదో ఒకటి చేయాలనేది నా తలంపు. నేను డిగ్రీ చేసుకుంటూ దానికి దగ్గరలో ఎంజిఎం దగ్గర ఉన్నది ఎల్బీ కాలేజ్, దాని దగ్గర ఎంజిఎం ఉంటే అక్కడ బన్నా అని వార్డు బాయ్ ఉండేది. ఆ బన్నా దగ్గర ఆయన డ్యూటీ ప్లేస్లో నేను చేసేది అనమాట. ఇది డ్రెస్సింగ్ చేయడం కావచ్చు, తర్వాత పుండ్లను కడగడం కాదు, ఇవన్నీ నాకు అప్పచెప్పిపోతే నేను క్లియర్గా చేసేది. ఫస్ట్ ఎయిడ్ అట్లా నేను అవన్నీ చూసుకుంటూ, అదేవిధంగా ఈ డాక్టర్లు రాసే ఆ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా నేను కూడా అది చూసుకొని కరెక్ట్ స్పెల్లింగ్ ఇంటికి వచ్చినాక మళ్ళీ చూసుకొని అది రాసుకునేది. అట్లా ప్రతిదీ అర్థం కాకుంటే పోయి సార్లు కూడా అడిగేది, సార్ ఇది ఏంటిది, వాట్ ఈజ్ వాట్, ఇది దానికి పని చేస్తుంది, ఇట్లా అడిగేది. అప్పుడు సెల్ ఇంకా రాలేదు, అప్పటికి అందుబాటులోకి రాలేదు సెల్ కూడా. ఇది ఏంటి సార్ అని వాళ్ళని అడిగిన తర్వాత ఇది ఏ దానికి పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుంది, దీనికి ఏమైనా రియాక్షన్ ఉంటుందా, ఇవన్నీ కూడా. అప్పుడు పెన్సిలిన్ ఉండేది, ఆ పెన్సిలిన్ ఇప్పుడు మాత్రం లేదు. గాయం అయినప్పుడు ఇంజెక్షన్ వేసేది, గాయం అయినప్పుడు టాబ్లెట్ రూపంలో ఉంటుంది పెన్సిలిన్, అది ఒకటి ఇంజెక్షన్ కూడా వేస్తారు. పెన్సిలిన్ గోళీ కూడా పుండుకు అయితే ఆ పుండుకు రాత్రి కూడా దంచి కొబ్బరి నూనె పెట్టి ఆ రాత్రి కూడా అది కూడా గాయం మానుతుంది. అట్లా ఆర్ఎంపీ డాక్టర్ ఉద్యోగం రాకపోతే నెక్స్ట్ మనం ఏం చేద్దామని ముందుగానే ప్లాన్ చేసుకున్నాను నేను. ఓకే, అది సార్ నా నేపథ్యం. యా, ఇప్పుడు మీరు జానపద కళాకారుడిగా, ప్రజా గాయకులుగా మీకు ఒక మంచి పేరు అయితే వచ్చేసింది. ఓకే, మీరు పాడేటువంటి స్టేజెస్ ఎలా ఉంటాయి? అవి ఎక్కడెక్కడ పాడుతూ ఉంటారు? ఇప్పుడు
ఏదన్నా అవేర్నెస్ క్యాంపులు ఉన్నాయనుకో, అవేర్నెస్ క్యాంపస్. అవేర్నెస్ క్యాంపస్లో జస్ట్ ఇప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్లు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది విఐపీలు వస్తారు. అలాంటి మొన్న రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వరంగల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో దాదాపు ఒక 10,000 మంది వచ్చినారు. ఆడ నేను కొన్ని పాటలు పాడాల్సి వచ్చింది. అవి ఏమేమి పాటలు అని అంటే కొన్ని మానవులకు సంబంధించిన పాటలు నేను ఒకటి వినిపిస్తాను మీకు. ఓకే, తప్పకుండా. తల్లిపై పిల్లలకు ప్రేమ కరువాయే, తండ్రి కొడుకుల మధ్య పగ పెరిగిపాయే, అన్నదమ్ములకేమో ఆస్తులా పోరు, అన్నదమ్ములకేమో ఆస్తులా పోరు, తల్లిదండ్రులనెవరు పట్టించుకోరు, తల్లిదండ్రులనెవరు పట్టించుకోరు, తల్లిలా మమ్ములా చూడపోతిరిరా, పలకరించి పిడుకడెయ్య పోతివిరా, గంజి నిండా బువ్వ ఎంతున్న గాని, గంజి నిండా బువ్వ ఎంతున్న గాని, గంజి నీళ్లకు మేము నోసమైతిమిరా, గంజి నీళ్లకు మేము నోసమైతిమిరా, ఏమైపోతుందో ఈ మానవత్వం, ఎటువైపు వెళుతుందో ఈ ప్రేమతత్వం, అలనాటి ప్రేమలు నిండుకుండోలే, అలనాటి ప్రేమలు నిండుకుండోలే, ఈనాటి ప్రేమలు మండుటెండోలే, ఈనాటి ప్రేమలు మండుటెండోలే, ఈనాటి ప్రేమలు మండుటెండోలే, ఈనాటి ప్రేమలు మండుటెండోలే. మానవ సంబంధాలు సార్. నిజంగా ఇలా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పాట ఎండింగ్లో మీరు గమకాలు పలుకుతా ఉంది అంటే మీకు సంగీత పరిజ్ఞానం ఉందా? లేదు సార్, మాకు సంగీత క్లాసెస్ పోలే, నేను సంగీత కాలేజీలో కూడా పోలే. జస్ట్ నాకు బై బర్త్ నుంచే మా డాడీ ద్వారా మా అమ్మ ద్వారా నాకు వచ్చింది సార్. మీ డాడీ మీ అమ్మగారు వాళ్ళు కూడా సింగర్సేనా? మా డాడీ సింగర్స్. ఆయన నేను ఇప్పుడు అనలేదా ఏది పంచపాండవుల కథలు చెప్పేది దాన్ని, పాండవుల కథలు, ఆ గొంతులే నాకు వచ్చినాయి సార్. ఓకే, ఇప్పుడు మీకు ఏజ్ ఎంత సార్? ఇప్పుడు 55 సార్. 55. యా, ఇప్పుడు మీరు పాడుకుంటా డాన్స్ చేయాలి కదా, ఇప్పుడు ఈ ఏజ్లో కూడా చేస్తున్నారా? ఇప్పుడు చేస్తలేం సార్. ఇప్పుడు చేస్తలేరు. ఓకే ఓకే. ఇది పొలిటికల్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చేస్తూ ఉంటారట, నిజమేనా? అంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ మీ చేతిలో పెడతారంట? వాస్తవంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పుడు ఈ బట్టలు కట్టుకుంటానంటే ఎర్రబెల్లి దయాకర్ రావు దానికి కారణం. అప్పుడు సరే మాకు తెలియనప్పుడే ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు మీద పాటలు రాసిన సందర్భం ఉన్నాయి. అయితే ఆయన చేసిన పనులను బట్టి మేము పాటలు రాసేది. ఇప్పుడు తన మీద కూడా మాకు ఎన్నో పాటలు వస్తాయి. ఇది కొమ్మ సక్కన నిమ్మ సక్కన నిమ్మ కింద నీవు సక్కన, నీ నోటి మాట సక్కనో మా దయాకర్ అన్న, నువ్వు నడిచే దారి సక్కనో దయాకర్ అన్న అని ఇంట్లో పాట పాడుకుంది. ఆ పాటలు మొత్తం వైరల్ అయింది వర్ధనపేట మొత్తం. ఓకే, సో ఇప్పుడు మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చాలానే వచ్చి ఉండాలి నాకు తెలిసి. అయితే ఎక్కడెక్కడ ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి, అందులో మీకు పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చినటువంటి అవార్డు? ఈ మన బహుజన సాహిత్య అకాడమీ అని హైదరాబాద్లో సెలక్షన్ చేసి ఢిల్లీలో మాకు అవార్డు ఇచ్చింది సార్. అది మన వెంకయ్య నాయుడు చేతుల మీద తీసుకున్నా. అది కరోనాకు ముందే, కరోనా ఇంకా అటాక్ కాలేదు, అంతకుముందే బెస్ట్ సింగర్ అవార్డు, నేషనల్ బెస్ట్ సింగర్ అవార్డు నాకు వెంకయ్య నాయుడు చేతుల మీద తీసుకోవడం జరిగింది సార్. 2019-20 తర్వాత 18 ఉన్నట్టు 2018 2018లో. ఇక అప్పటి నుంచి కొంచెం గుర్తింపు వచ్చింది, ద నేషనల్ సింగర్ అనే గుర్తింపు వచ్చింది. సో నాకు ఇక ఆ పేరు మంచిగా ఏదైనా మారిపోతుంది అనే ఒక పాట ఉండే, మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం అనే అప్పుడు పాడేది. అది కూడా మన మన మాటల తిరుపతి అన్న రాసిన పాట. ఓకే, ఇప్పుడు ఒక సాంగ్ ఇదేనా ప్రేక్షకుల కోసం?
మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. సాధించ గోరంత కోల్పోయ కొండంత, సాధించ ఘోరంత కోల్పోయ కొండంత. వెలుగంట చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. స్వార్థమే ఈరోజు రాజ్యమేలుతుంటే, మానవత్వము మట్టిలో కలిసిపోవట్టే. ఒకని మేలు కొరకు ఇంకొకని బలిగోరే ఈ నీచ సంస్కృతికి నిలువుటద్దాలయ్యి విర్రవీగేది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. ఫ్యాషన్ల పేరుతో వేషాలు మారుస్తూ, మోసాల మోజులు రోజులెల్లాదీస్తూ, మనలోన లోపాలు పాపాలు చేస్తుంటే, వింటున్నా, మనలోన లోపాలు పాపాలు చేస్తుంటే, నాగరిక ముసుగులో నలిగిపోతూ కుంగి కుమిలిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు. సృష్టినే వంచించి ప్రతి సృష్టినే చేస్తూ, ప్రకృతి వికృత చేష్టలత విశ్వావినాశనం కోరుకుంటుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము దప్ప. అద్భుతంగా పాడిన పాట ఇది. హై పిచ్ లో కూడా చాలా అలోకగా పాడేస్తా ఉన్నారు. అంటే మీకు గొంతు బాగా సహకరిస్తుందా? సహకరిస్తాను సార్. ఇప్పుడు మనము ఎలాంటి వ్యసనాలకు గురి కాలేదు ఇప్పటి వరకు, స్టిల్ ఇప్పటి వరకు. డ్రింకింగ్ అంటే ఏం లేదు సార్. ఇంత ఛాయ్ బొట్టు, ఇన్ని నీళ్లు, ఇంత బువ్వ, ఇవే సార్ నాది. ఓకే, మీరు అంటే నాన్ వెజిటేరియన్? లేలే, నేను ఓన్లీ కూరగాయలు పప్పు దినుసులు మాత్రమే తింటా. చికెన్ డోంట్ టచ్ ఎనీ నాన్ చికెన్ మటన్ నాట్ అలౌడ్. అంటే చిన్నప్పటి నుంచి కూడా లేదు, చిన్నప్పుడు ఏదో తింటూ కావచ్చు, కానీ మాకు తెలివి వచ్చిన కాచి మాత్రం నేను మీరా మీ ఇంట్లో కూడా? ఇంట్లో కూడా ఎవరు తినరు? ఎవరం తినం. అది మీ ఫ్యామిలీ నేపథ్యం చెప్పండి. మీ మేడం గారు ఏం చేస్తుంటారు? మీకు ఎంతమంది పిల్లలు? మా భార్య వచ్చేది ప్రమీల, షీఈ్ హౌస్ వైఫ్. నాకు 2 కూతుళ్ళు. పెద్ద పాప ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. చిన్న పాప బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీర్. ఇది నా కుటుంబ నేపథ్యం సార్. యా, మీ 2 పాపలు అంటే మ్యారీడా? మ్యారేజ్ ఏమన్నా ఇప్పుడు అంటే త్వరలో ఈ అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగిపోతుంది మ్యారేజ్. యా, ఓకే. ఒక పెద్ద పాపగా అవుతుంది. పెద్ద పాపది అయితే తర్వాత ఇక నెక్స్ట్. యా, ఓకే. ఏం చేయించాలి అనుకుంటున్నారు మీరు మీ పాపలతోటి? అంటే మీ కూతుళ్ళు ఉన్నారు కాబట్టి మీకంటూ ఒక ఐడియాలజీ ఉండాలి. ఇట్లా పలానా రంగంలోకి స్థిరపడాలి అది ఇది అని చెప్పేసి మీ మైండ్లో ఏముంది? నాకేం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇష్టంగా చదువుకుంటాను. ఓకే, వాళ్ళు ఇష్టంగా చదువుకుంటాను. వాళ్ళకి ఏ దాని మీద పట్టుంటే దాని మీద వెళ్ళిపోతారు అంతే. వాళ్ళని మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఓన్లీ 10 రూపాయలు తెచ్చి ఇస్తాం. ఆ పైసలు సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణగా చదువుకొని మనకు పేరు తెస్తే సరిపోతుంది. వాళ్ళ ఇష్టం ఉన్న రంగాలు వాళ్ళకి వెళ్ళిపోతారు. నేను వాళ్ళను ఇట్లా చదువుకోను, కానీ ఒకటి మాత్రం చెప్తా, జాగ్రత్త. టీనేజ్ మనుషులను పరిశాన్ చేస్తుంది, నెంబర్ 1. కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి. నాకు చెడ్డ పేరు చేయకండి. మీ వల్ల నాకు చెడ్డ పేరు రావద్దు. వాళ్ళకి చెప్పేదే నేను ఇది. ఇది ఎక్సలెంట్ మాట. ఇది మీ వల్ల నాకు చెడ్డ పేరు రావద్దనే వర్డ్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ అద్భుతమైన. ముఖ్యంగా ఈ పిల్లలు ఖరాబ్ అయ్యేది టీనేజ్లా, ఇంటర్మీడియట్ ఎప్పుడైతే వాళ్ళని కాపాడుకుంటావో, మనం పుట్టినప్పటి నుంచి కాకికి గద్దకు పోకుండా ఎట్లయితే కాపాడుతామో, చిన్నపిల్లలు ఇంటర్మీడియట్లో అంతకన్నా ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళే సెట్ అయిపోతారు. ఓకే, సో పెద్ద కూతురు చిన్న కూతురు, ఓకే, ఇద్దట్లో ఎవరు మీకు పేరు తీసుకొస్తారు అనుకుంటున్నారు? ఇద్దరు ఈక్వల్ టు ఇద్దరు. మీకు ఇద్దరు ఎవరు ఇంపార్టెంట్ అంటే 2 కళ్ళు నాకు ఇంపార్టెంటే.
ఇవ్వాలంటే ఇద్దరికి ఈక్వల్గా చూసుకుంటా. ఎవరికైనా ఇప్పుడు మీ ఫ్యామిలీ, మీ నాన్నగారు, మీ అమ్మగారు, తర్వాత మీరు సాంగ్స్ అంటే ఈ కళారంగంలో ఉన్నారు ఎంతో కొంత, మీరు ఉన్నారు పూర్తిగా. ఇంకా మీ కూతుళ్ళు కూడా ఆ రంగంలో ఉన్నారా లేరా? లేదు సార్, లేరు. నేను దీంట్లోకి తీసుకోదాల్సిపోయి దీంట్లోకి ఎంటర్ కానియలేదు నేను. ఓకే, ఎందుకు? వాళ్ళ గొంతున్నా కూడా నేను ఎంటర్ కానియలేదు. ఎందుకు అని అంటే నేను ఏది మన సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు పాడేదందుకు వందే మాతరం శ్రీనివాస్, అప్పుడు వందే మాతరం ఆయన కూడా పాడుతాడు, అప్పుడే ఎంటర్ అవుతాడు వందే మాతరం శ్రీనివాస్. అయితే అప్పుడు నేను హైదరాబాద్ దాకా పోయినా కూడా ఇక అదంతా కొంచెం నాకెందుకో నచ్చని ఫీల్డ్ అంతే. సరే ఎవరి జీవితాలు ఎట్లుంటాయో మనకు తెలియదు, కానీ నాకు నచ్చని ఫీల్డ్ అది. అందుకనే పిల్లలను ఎడ్యుకేషన్ వైపు నేర్చుతున్నాను. ఎడ్యుకేషన్ ఉంటే అన్ని కాళ్ళకాడికి వస్తాయి. సరస్వతి తల్లి అన్ని కాళ్ళకాడికి తీసుకొస్తాయి. ఫస్ట్ సర్వస్వాన్ని మనం ఆస్వాదించాలి, అది నా ఆశయం. ఓకే, వందే మాతరం శ్రీనివాస్ గారు అని పేరు మీరు చెప్పారు. అంటే ప్రముఖులతో మీకు ఎంతమందితో పరిచయం ఉంది? ప్రముఖులు ఇప్పుడు నాకు ఏ పాట ఎవరి పాటలు అంటే మన ఏది గోరేటి వెంకన్న పాటలు, ఓకే, జయరాజ్ అన్న పాటలు ఇంకా ముఖ్యంగా. తర్వాత ఈ తమ్ముడు మాట్ల తిరుపతి, తమ్ముడు సురేందరు, ఇంకా యోచన పాటలు, వీళ్ళందరి పాటలు అంటే చాలా ఇష్టం. ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళ పాటలు కూడా నాకు, వాళ్ళ పాటలు అంటే ఇక చచ్చిపోతాయి. నాకు అన్నం లేకున్నా పర్వాలేదు. వాళ్ళు ఇప్పుడు ఈ వయసులోకి వచ్చినా కూడా వాళ్ళ పాటలు ఉంటే ఒకసారి వింటే అట్లే పట్టేస్తా. కానీ ఈ మధ్యన కరోనా వచ్చి కొంచెం బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం గుర్తుండకపోతుంది. ఆ ట్యూనే గుర్తుంటలేదు. వచ్చిందంటే మళ్ళీ చరణం కాంచి మొదలు పెడితే లాస్ట్ పల్లవి కాంచి మొదలు పెడితే లాస్ట్ చరణం వాళ్ళకి వెళ్ళిపోతాంట అప్పుడు. ఇప్పుడు కూడా కానీ మనసుకు నచ్చితే అది పోదు అంతే. మీకు కోవిడ్ వచ్చిందా? కోవిడ్ వచ్చింది. మీకు అంటే బ్రెయిన్ ప్రాబ్లం ఉందా? ఉంది. దానివల్ల మతి మార్పు అవుతుంది అది. మళ్ళీ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్ట్ 55 అన్నారు. 55. ఓకే, అంటే మీకు ఆరోగ్య సమస్యలు అంటే ఏం లేవు. జస్ట్ అప్పుడు కరోనా టైంలో ఇక కొంచెం బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు ఓకేనా మరి? కొంచెం ఓకే. ఇప్పుడు ఓకే, రైట్. ఓకే. ఇప్పుడు మీరు తెలంగాణ సాంస్కృతిక సారథి, ఓకే, ఇంత గొప్ప టాలెంట్ పెట్టుకొని మీరు ఆ రంగంలోకి మీరు వెళ్ళలేదా? అప్లికేషన్ పెట్టుకోలేదా? మీ అప్లికేషన్ని తిరస్కరించిల్లా? అసలు ఏం జరిగింది? వాస్తవంగా నేను గద్దర్ అన్నతోని, విమలక్కతోని, తర్వాత బుల్లెట్ ఎంకన్నతోని పాటలు పాడడానికి పోయేది అనమాట. నాతోనే ఒక 2-3 గ్యాంగులు ఉండేది. తెలంగాణ అంటే వాళ్ళు పైసలు ఇచ్చినా పైసలు ఇవ్వకపోయినా మేము పోయి సొంత డబ్బులతో పోయి ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని వాళ్ళ సప్పట్లే మాకు సన్మాన దుప్పట్లు అన్నమాట. సొంత డబ్బులు. తెలంగాణ రావాలనేది కోరిక ఒక్కటి. తెలంగాణ వస్తే మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు, మన నీళ్లు మనకు అనే కాన్సెప్ట్లే పోతున్నాం. కానీ తెలంగాణ వస్తే తెరలవుతుందని మాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తాను. ఓకే, అంటే ఇప్పుడు అసలైన సింగర్స్ని తీసుకున్నారు, అసలు కాని సింగర్స్ని పక్కన పెట్టిలనాలా? అసలు ఏం జరిగింది దాంట్లో? 50% మీరు అన్నది వాస్తవం. నకిలీ వాళ్ళను కొంతమంది తీసుకున్నారు, ఒరిజినల్ టాలెంట్ వాళ్ళను కొంతమంది తీసుకున్నారు, అది వాస్తవం. ఇప్పుడు ఉన్న 100%లో నకిలీ వాళ్ళు 50% ఉన్నారా? 50%. అవునా? దాంట్లో మైనర్ కూడా ఆ రోజులలో అంటే 15 ఏళ్ళ ముచ్చట, అంటే 12 సంవత్సరాల ముచ్చట. 12 ఏళ్ళ కింద మైనర్లను కూడా తీసుకున్నారు, కొంచెం బాగా ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు సీనియర్ కళాకారులు తీసుకోవాల్సిందే, కొంతమంది తీసుకోవాల్సిందే. అంతలో అయితే ఇక్కడ ఏంటిది అంటే మాకు 20 మందికి ఉద్యోగాలు రావాలని నేను అడిగిన, తను ఇయ్యనన్నాడు. ఒక్కరికో ఇద్దరికో చూస్తా అన్నాడు, ఒక్కరికో ఇద్దరికో చూస్తా అన్నాడు. నాకు కూడా అవసరం లేదు పెద్దన్న అని ముఖాన చెప్పి వచ్చేసిన. ఎవరు ముఖాన చెప్పారు? ఇప్పుడు సారథి ప్రెసిడెంట్, అప్పుడు రసమయ్య బాలకృష్ణ గారు. అంటే వారు మిమ్మల్ని తిరస్కరించిల్లా? అవునవును. అంటే మీకైతే జాబ్ కన్ఫర్మ్ అయింది, కాకపోతే మీతో పాటు ఇంక 20 మందికి ఇవ్వమని మీరు అప్లికేషన్ అక్కడ డిమాండ్ చేసిల్లు. మీ డిమాండ్ని తిరస్కరించడం వల్ల నాకు కూడా వద్దని చెప్పేసి మీరు నేను రిజెక్ట్ చేసిన. అన్న వాళ్ళకు లేని ఉద్యోగం నాకెందుకే, నేను సొంతలా నేను పోతాను, నా దగ్గర గొంతున్నది, ఎవరైనా నాతో రాయించుకుంటారు అని వచ్చేసిన అంతే. సొంతంగా మీరు పాటలు కూడా రాస్తారా? రాస్తా. ఇప్పుడు ఒకటి పాడలేదా సొంతంగా మీరు రాసిందేనా? తల్లిపై పిల్లలకు ప్రేమ కరువాయి. కైలాసం అన్న అని ఉంటాడు ఇరాక్లో,
అన్న వలస కూలీగా అక్కడికి పోయిండు. దాంట్లో ఈ అన్న పాత్ర కూడా ఉన్నది ఈ పాట రాయడానికి. ఆహా. ఇవాళ ఆయనను గుర్తు చేసుకుంటానంటే ఆయన ఇచ్చిన సలహా మేరకే రాయడం జరిగింది. ఎన్ని పాటలు రాశారు మీరు ఇప్పటిదాకా? ఓ 100 పాటలు ఉండొచ్చు. 100 పాటలు ఇట్లా రాయడం అట్లా పోవడం అంతే. ఎన్ని రోజులు రాస్తారు ఒక సాంగ్ని? మీరు ఎన్ని రోజులు రాస్తారు? టైం ఎంత పడుతుంది? మాకు టైం అయితే ఒక గంటలో ఒక పాట రాయొచ్చు, లేకపోతే 1 అవర్ పట్టవచ్చు. అదే 1 అవర్ గంట అంటే ఒక రోజు పట్టవచ్చు. ఒక రోజు లేకుండా గంటలైనా వారం రోజులు కూడా పట్టవచ్చు. ఓన్లీ పొలిటికల్ పాటలే అవి. ఓకే ఓకే. అన్ని చైతన్యపరచడం సంబంధించిన సాంగ్స్ మీరు పాడుతూ ఉన్నారు. ఏదైనా మూవీ సాంగ్ మీరు పాడగలరా? లేదు, నాకు రావు. మూవీ సాంగ్స్ రావు? ఒక్కటి కూడా రాదు. అప్పుడు పాడేది గాలి వానలో వాన నీటిలో, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అని ఈ పాటలు అప్పటి వెనకటి పాటలు ఇవన్నీ. కానీ అవే జీవిత సత్యాలు అసలు. ఓకే, జీవిత సత్యాలు అనే వర్డ్ మీరు అన్నారు కాబట్టి మీ జీవితంలో మీకు ఎదురు పడ్డటువంటి దెబ్బలు, జీవితపు దెబ్బలు, ఐ రిపీట్ అగైన్, జీవితపు దెబ్బలు మీకు ఎక్కడ తగిలాయి, ఏ రకంగా తగిలాయి, వాటిని మీరు ఎలా ఎదుర్కొన్నారు? స్టార్టింగ్లో వాస్తవంగా ఏంటంటే మనకు చదువుకునేందుకు పుస్తకాలకు డబ్బులు లేకపోయేది. డబ్బులు లేకపోతే అక్కడ పెద్దవాగు అని ఉండేది, వర్ధనపేటలో పెద్దవాగు. పెద్దవాగులో ఈ పుస్తకాలు కొనడానికి హాస్టల్లో లేటుగా వచ్చేది ఏది పుస్తకాలు. ఒకవేళ కొంతమందికే వచ్చేది ఆ రోజులల్లో. మరి మాకు పుస్తకాలు లేవు. మరి పుస్తకాలు ఉంటేనే మేము చదువుకునేది. పుస్తకాలు బయట కొనుక్కోవాలంటే ఆ పెద్దవాగులో ఉసుక మోయబోయేది, ట్రాక్టర్లో ఉసుక మోసేది. నిజమా? వాస్తవం. ఉసుక మోసి ఎంత 5 రూపాయలు 10 రూపాయలు వచ్చేది ఆ రోజుల్లో, లేదా 30 రూపాయలు. అంతగానే అంత చేస్తేనా? నైట్ ఆల్ట్ పొయ్యాలి, అంటే ట్రాక్టర్లో ఉసుక పోయాలి. ఎన్ని గంటలు అని ఉంటుందా? పొద్దుగాల 10 గంటలకు 9 గంటలకు స్టార్ట్ అయింది అనుకో, తెల్లారు 5 గంటల వరకు రావాలి. అది ఎన్ని ట్రిప్పులైనా వాళ్ళు పోసుకుని మనకు సంబంధించిన లేదు. మనకేంలే, మనకి జస్ట్ ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు. ఆ 30 రూపాయలు తెచ్చుకొని పుస్తకాలు కొనుక్కోవాలి. అది కథ. నిజంగా ఇప్పుడు ఇందులో కూడా టాలెంట్ ఉన్న చోటనే శత్రువులు ఉంటారు. ఇందులోనే మీ కళారంగంలోనే మిమ్మల్ని నెట్టే కార్యక్రమాలు కూడా బహుశా జరుగుండొచ్చేమో, నాకు తెలియదు. అట్లాంటి ఏమైనా ఉందా? ఉంటాయి దీంట్లో కూడా. ఇప్పుడు ఎవరి టాలెంట్ను ఎవడు ఆపలేడు ఏదైనా కూడా. కానీ అక్కడ ఏంటిది అని అంటే కొంచెం కుళ్ళు ఉంటుంది. ఆయన కూడా ఇవన్నీ పట్టించుకొని నేను పాజిటివ్గా ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోతాను అంతే. నేను ప్రతిదీ కూడా వాళ్ళు ఏది అనుకున్నా కూడా వాళ్ళని పాజిటివ్గా తీసుకొని నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పోతా. కానీ ఎవరిను నేను నాకు శత్రువుగా భావించుకున్నాను. ఒక రెచ్చగొట్టే మాటలు పట్టిన అది కూడా పాజిటివ్గా తీసుకొని నేను వెళ్ళిపోతాను, నా మార్గాన్ని నేను వెళ్ళిపోతాను. 100లకు పైగా పాటలు రాసిళ్ళు మీరు. ఓకే. 200కు పైగా పాటలు పాడుతూ ఉన్నారు. చాలా పాటలు పాడుతూ ఉన్నారు. వివిధ వాళ్ళు రాసినటువంటి వేరే వాళ్ళు రాసినటువంటి పాటలు మీరు పాడుతూ ఉన్నారు. పాట మీకు ఏమిచ్చింది? పాట మంచి గుర్తింపునిచ్చింది అంతే. సమాజంలో ఇప్పుడు పల్లెటూరులో మా ఊళ్ళు ఉంటే నేను ఎవరో తెలియకపోవు. నేను ఇప్పుడు పాట పాడుతున్నా కాబట్టి నలుగుట్ల నేను ఫలానా అని చెప్పుకోగలుగుతున్నా. ఏ కాలేజీకి పోయినా కూడా, ఇప్పుడు వాగ్దేవి కాలేజీ కావచ్చు, మన వరంగల్ జిల్లా ఎస్ఆర్ కాలేజీ కావచ్చు, జంగారెడ్డి పాపం చనిపోయిండు, ఆయన నాకు అన్నం పెట్టిండు. ఆయన ఈ మంచి మంచి పాటలు పాడడం వల్ల నేను ప్రముఖులకు తెలిసిపోయినా. ఈవెన్ కిషన్ రెడ్డితోని, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా చూసిన. అవును సార్, ఫోటో అప్పుడు పులివెందుల దిగిన ఫోటో అది. అక్కడికి పోయిల్లా? పులివెందుల అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే. ఏపీ అక్కడికి వెళ్ళిల్లా మీరు? దయాకర్ రావు తీసుకుపోయిండు. అవునా? ఓకే. పులివెందుల బై ఎలక్షన్స్ వచ్చినాయి సార్. అది అక్కడ ప్రచారం చేయడానికి మమ్మల్ని తీసుకుపోయిండు. వరంగల్ జిల్లా నుంచి ఒకటే టీము, అది నా టీమే. అవునా? అవును సార్. ఇప్పుడు ఇట్లాంటి ఈ టీమ్స్ గవర్నమెంట్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి దోహదపడతా ఉంటాయి. మరి మీ టీం ఎట్లా పనిచేస్తూ ఉంటుంది? ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, ఓ పాట విన్నా. అది విన్న వెంటనే నాకు బ్రెయిన్కి ఎక్కిపోయింది. కత్తివేటు వేయకుండా నెత్తురుసుకెళ్లకుండా గొంతు కళ్ళు కోస యుద్ధం వచ్చినాదిరా,
కాలు బయట పెట్టినా చెయ్యి కలిపినా కాటికి పోయేటి కాలం వచ్చినాదిరా. మంచి రోజులు వచ్చేదాకా ఇంట్లో ఉండరా, పొంచి ఉన్న కరోనా కంట్ల పడకురా. కత్తి వేటు వేయకుండా నెత్తు రుసుకెళ్ళకుండా గొంతు కళ్ళు కోస యుద్ధం వచ్చినాదిరా. 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 ఇదొక పాట సార్. అంటే మీ సాంగ్స్ ఏదైనా రికార్డింగ్ అయిందా? స్టూడియోలో ఏమైనా రికార్డ్ కాలేదు సార్. మీరు ఏమైనా చేయించిల్లా రికార్డ్? పొలిటికల్ పాటలు చేయించిన, ఇవి చేయించలేదు. నేను నిన్న మీకు కాల్ చేస్తే మీరు ఏదో సాంగ్ రికార్డ్ అని చెప్పేసి అన్నారు నాతో ఫోన్లో. అది ఒక జెడ్బిటీస్కి రికార్డింగ్ అని. ఓకే. జస్ట్ వాళ్ళు అమౌంట్ ఇస్తారు, మేము చేసి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళ గురించి మేము రాస్తాం. ఓకే ఓకే. మీరు రాసి ట్యూన్ మీరే సెట్ చేసుకొని కంప్లీట్గా స్టూడియోలో పాడించి ఆ సాంగ్ని వాళ్ళకి మీరు ప్రజెంటేషన్ ఇస్తారు. అవునవును. దాని ద్వారా మాకు జీవనోపాధి. వాళ్ళు ఇప్పుడు స్టూడియోకు రూపాయి పోతాయి, పాడినలకు రికార్డు రూపాయి పోతుంది, కోరస్కో రూపాయి పోతుంది, నాకు రూపాయి వస్తుంది. దాని ద్వారా నా పిల్లలు చదివించుకోవాలి. మీకు వేరే వృత్తి అంటే ఏమున్నది? ఇంకా బిజినెస్ వాట్ ఎవర్ ఏదైనా బిజినెస్ అంటే ఫీల్డ్ అయితే ఆర్ఎంపీ ఫీల్డ్. దాని ద్వారా నాకు రూపాయి 2 రూపాయలు ఇప్పటికీ చేస్తారా సర్వీస్? ఎప్పుడైనా ఇవాళ సడన్గా ఎవరైనా పిలితే పోతా. ఎక్కడికి? అది ఎక్కడ? ఎలగందుల ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒకటి ఉంది. అందులో 100 మంది పేషెంట్లు ఉంటారు. వెలమ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒకటి ఉంటుంది, అలా 50 మంది ఉంటారు. ఇంకొక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నది, అది అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్. ఈటెల రాజేందర్ సార్ సమ్మన్నో సాయన్నో ఇటు ఒకటి గొర్రెకుంటలు ఉన్నది, ఆడికి వెళ్ళిపోతాయి. ఎవరన్నా ఫోన్ చేసి సార్ ఇట్లనే ఇడికి రా అని అంటే చెప్తే పోయితే నాది ఒక బ్యాగ్ ఉంటుంది, పోతా 2 పాదో పరకో ఇస్తారు, తీసుకుంటూ వస్తా. 2 సూదులు వేసి పదో పరకో అంటే ఎట్లా అన్నట్టు. ఓకే, రైట్. మీకు చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి కదా, సో ఇంకా ఎలాంటి అచీవ్మెంట్స్ని ఇంకా సాధించాలనే ఉద్దేశం మీ మైండ్లో ఉంది? యాక్చువల్లీ ఏమున్నాయి సార్, బతికినంత వారం పాటతోనే నా ప్రయాణం. పాటతోనే ఇప్పుడు 40 క్రాస్ అయినా ఇంకొక 4 రోజులు అయితే షుగరు బీపీలు అన్నీ అటాక్ అయ్యే పరిస్థితి. 60 అనుకుందాం మన జీవిత ప్రమాణం. ఇప్పుడు 55, ఇంకొక 15 ఏళ్ళు, 5 ఏళ్ళు తర్వాత ఇక అన్నీ అటాక్ అవుతుంది. డౌన్ ఫాలింగ్ అన్నమాట ఇప్పుడు. సో ఇక మనకు జీవితం ఉన్నంతసేపు పద్యం పాడుకుంటాను, వెళ్ళిపోతాను. మీకు ఒక విషయం తెలుసు అనుకుంటా, నేను తెలియకని కాదు, సాంగ్స్ పాడడం వల్ల పాడడం వల్ల ఆయుష్ అనేది పెరుగుతుందని నేను ఎక్కడో విన్నా. ఇది కరెక్టే సార్ మీరు అన్నది. సాంగ్స్ పాడుతూ ఉంటే మనము ఆ లోకంలోకి విహరిస్తూ ఉంటాం జనరల్గా. కొన్ని అంటే ఇప్పుడు మనకు సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, మనం పాట పాడితే ఆ ఇబ్బంది మనం బాధ పెట్టకుండా మనం ఈ లోకంలోకి వెళ్ళిపోవడం వల్ల ఆ బాధ నుంచి మనకు రిలాక్స్ అయిపోతాం. సో మెంటల్గా ఫ్రీ అయిపోతాం. నేను ఇది విన్నా, ఈ మాట విన్నా. నేను వాస్తవం నాకు అంత క్లారిటీ లేదు. సో 100% అది కరెక్ట్ సార్. కరెక్ట్. ఇంకా మీకు అంటే అచీవ్మెంట్స్ రూపంలో వస్తే ఇంకా గొప్పగా ఇంకా మీరు ఏ స్థాయికి ఎదగాలి అనే కోరిక మీలో దాగుంది. మనిషి అనగా ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది, ఆశాజీవి. మనిషి అంటేనే ఆశాజీవి. ఎస్, మీకంటూ ఒక కోరిక ఉండేవి నాకు తెలిసి. ఎస్, ఏం చెప్తారు? ఏం లేదు సార్, పాటలు పాడుకుంటూ ప్రజల హృదయాల్లో నిలిస్తే అయిపోతుంది అంతే. ప్రజల మన్ననలు పొందుతా ఉన్నారు. ఓకే, అది కాకుండా ఇంకా మీరు ఇంకా ఏ స్థాయికి, హైదరాబాద్ లెవెల్లో ఇట్లా మీరు నాకు ఓపిక లేదు సార్. ఓపిక లేదు. ఇప్పుడు అందాక పోయే సినిమా ఇప్పుడు శబ్దం ఏంటనే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతా అంటాం. అవునా? శబ్దం ఎక్కువ అయిందని అనుకో కన్ఫ్యూజ్ అవుతా అంటే. డీజే సౌండ్ అంటే జస్ట్ ఏదో హార్ట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు మేబీ. నేను ఇంతవరకు దవాఖానకు పోలేదు, చెక్ చేసుకోవాలి త్వరలో. అయ్యో, అది ఆ టైం రాలేదు, దవాఖానకు పోయే టైం రాలేదు ఇంతవరకు. అది సార్. ఆర్ఎంపీ 20 సంవత్సరాలు చేశాను అన్నారు మీరు. మీకు మంచి మెమొరబుల్ అయినటువంటి ఒక యాక్టివిటీ ఏదైనా పేషెంట్ని మీరు బతికించడము? ఇక్కడ ఏం జరిగింది అసలు? ఈ అంగడి కాట్రపిల్ల దాన్ని ఆనుకొని. అంగడి కాట్రపల్లి అంటే ఏ జిల్లా వస్తుంది? రాయపాది, ఇది వరంగల్ వస్తుందా? జనగామ జిల్లాకు వస్తుంది. జనగామ జిల్లా, రైట్. చెప్పండి. దాని పక్కకు ఒక మురిపురాల అనే గ్రామం ఉండే. మురిపురాల, చెప్పండి. అక్కడ ఒక పేషెంట్ పక్షవాతంతో
పక్షవాతంతో ఒక చెయ్యి పోయింది, కాలు పడిపోయింది, నాలుక పడిపోయింది. నేను ఆర్ఎంపీ డాక్టర్, లెక్క ప్రకారం దాన్ని ముట్టుకోవద్దు, కానీ బతికియాలనే కోరుకుంటాను. మనసు అంటాను బతికియాలి అని తిట్టాలి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని పోతే హన్మకొండలే స్కానింగ్ ఇవన్నీ తీసే వరకు టైం అయిపోతుంది, చచ్చిపోతాడు అని ఏం చేయాలని అక్కడ సర్పంచ్ని పిలిచిన. అన్న ఇట్లా సంగతి ఇట్లా అవుతుంది మరి అని అంటే, ఇక చెయ్యి నీకు చేయొద్దు చెయ్యి నేనున్నా అని ఆయన హామీ ఇచ్చింది. టక న్యూట్రోపిల్స్ అని ఇంజెక్షన్స్ ఉన్నాయి, 30 ml వైల్స్, న్యూట్రోపిల్స్, స్ట్రోసిటీ 10 ml వైల్స్, ప్యాంటాబు ఒక ఐవి క్యానల్ తెచ్చి 4 గంటలకు 3, 4 గంటలకు 3, 4 గంటలకు 3 ఇట్లా ఇచ్చే వరకు, జస్ట్ ఫస్ట్ 4 బాటిల్స్ ఎక్కిచ్చే వరకు ఆల్రెడీ అన్నీ వచ్చేసినాయి. అవునా? అవి అంటే న్యూట్రోపిల్స్ 30 ml వాయిల్స్ గుడ్లకేసే టైపులు ఉంటాయి. అవి ఆ గ్లూకోజులలో కలపాలి. ఇవి న్యూట్రోపిల్స్ 30 ml వాయిల్, తర్వాత స్ట్రోసిటీ 10 ml వాయిల్స్, ప్యాంటాబు 40 mg వాయిల్స్. ఈ 3 ఒకటే గ్లూకోజులు ఎక్కించి ఈయనకి ఎక్కియాలి. అప్పుడు ఎక్కి ఇచ్చిన అర్ధ గంటకే అన్నీ వచ్చేసినాయి. అర్ధ గంటకే పక్షవాతం మొత్తం పోయింది. తర్వాత ఒక 10 ఏళ్ళు బతికిండు ఆయన. ఎంత వేసారు ఆయన? అప్పటికే 65. అప్పటికి 65 అంటే 75 వరకు బతికిండు. 75 బతికి ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకులు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఆ రోజుల్లో నువ్వు మా డాడీని బతికిచ్చినావు అని చెప్తా అంటారు. అది నాకు కొంచెం తృప్తి అనిపిస్తా ఉంటుంది. అవునా? ఇక అప్పుడు మన ఫ్యామిలీ ఏమన్నా అయితే, ఇప్పుడు ఏమన్నా అయితే పోలీసు వాళ్ళకు రూపాయి ఇవ్వాలి, మీడియాకు రూపాయి ఇవ్వాలి, అంతేనా? ఉన్నదే ఈ కథ. తర్వాత పెద్ద మనుషులకి రూపాయి ఇవ్వాలి, మళ్ళీ దండగా. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్లు తట్టుకొని కూడా నేను ఆ రోజులు వైద్యం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ రిస్కులు ఉంటాయి, కానీ సత్తడు. మళ్ళా ఇబ్బంది అయితే నాకు ఆయన చచ్చిపోతే ఇక నా ఇంట్లో మనిషి చచ్చిపోయినంత ఫీలింగ్ వస్తా ఉంటుంది అనమాట. సో అట్లా వెళ్ళిపోయాను. ఇవన్నీ తెలుసు కాబట్టి ఇవాళ చెప్తున్నాం మనం. అట్లా రైట్. ఇప్పుడు ఒక పాట పాడండి, ఏదైనా మీకు నచ్చింది, మీకు వచ్చింది. చెట్ల మీద పాడదు. చెట్ల మీద, నేచర్. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా ఒంటిని తాకడోడా వాని మనుగడను సాధించువాడా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. భూమి తల్లి ఎదను దిల్చుకొని మొలకనయ్యి పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షముగా పేరు మోసి పుట్టెడు కష్టాలు ఓర్చుకున్నా చుట్టమూల మిమ్ము చూసుకున్నా కక్ష గట్టిన ప్రాణాన్ని బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతూ ఉన్నా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, జీవకోటికి ప్రాణ భిక్షాన్ని రా. నా ఏరులో ఔషధాన్ని దాచిన, నా కొమ్మను ఆయుధంగా మలసిన, పాడుగాలి కడుపు నింపుకున్నా, ప్రాణవాయువు మీకు పంపుతున్నా. సేదదీరెందుకు మంచమైన చేత గాని నాడు చేతి కర్రనైనా, ఇన్ని చేసిన నన్ను సంపకురా. ఊరికే ఊపిరి దీయకురా, ఊరికే ఊపిరి దీయకురా, ఊరికే ఊపిరి దీయకురా. ఏం అర్థం ఉంది సార్ ఇందులో, అద్భుతమైన పాట ఇది. నిజంగా ఒక చెట్టుకి నిజంగా మన లెక్కనే చేతులు కనుక ఉండుంటే నిజంగా ఎదురు తిరిగేది. అవును సార్, వాస్తవం ఇది. ఇప్పుడు చెట్లకి కాళ్ళు చేతులు లేవని చెప్పేసి మనం ఇష్టానుసారం నరకడము ఇవన్నీ. సార్ ఈ పాట కూడా రాసింది మాట్ల తిరుపతి. ఆ తమ్ముడు ఎక్కడన్నా కూడా పాదాభివందనలు తమ్ముడు నీకు. నిజంగా చాలా అద్భుతమైన పాట, సూపర్ పాట, నిజంగా చాలా భావోద్వేగం, మంచి అలా చాలా అర్థాలు ఉన్నాయి. ఇట్లాంటి పాటలు
వింటున్నప్పుడు నిజంగా మనం ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోతాం. యా నిజం, ఇది వాస్తవం. అదే నా బతుకంతా మీతోటే పయనమైతి, చితిలోనైనా మీతో కలిసి ఉంటి, దేవుడు కల్పిన బంధానివా, జన్మంతా మీతోటి నేనుంటిరా, తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోలే పాడుకుంటి, అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మన ఈ మిమ్ము సాదుకుంటే, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, జీవకోటికి ప్రాణ భిక్షాన్నిరా. ఇది సార్ చెట్ల గురించి. నిజంగా సినిమా పాటలే అనుకున్నా, కానీ ఇట్లాంటి పాటలు బయట ప్రపంచానికి తెలియాలి, చాలా మందికి తెలియదు ఇవి. అవును సార్. ఇది ఎవరి దురదృష్టకరం అనాలి అంటే ఇప్పుడు వాళ్ళు సెల్లు మోజులో పడతాను సార్. సెల్లు ఫోన్ల అసలు రియాలిటీ అనేది తెలుస్తలేదు. అవును, పిల్లలకు ఏమైనా సెల్లు చూడడము, వయసు రాగానే అమ్మాయిలని హేళనతోని మాట్లాడడము, జీవితాన్ని ఆగం చేసుకున్నాడు, ఇదంతే. ఏది గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి, భ్రమలల్లో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి, చేజేతులార చేజార్చుకుంటివిరా, నీ జీవితం వెలుగులో ఉన్న చీకటే గదరా, నీకు దినదినం గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి, భ్రమలలో నిండార మునిగితివి, మనిషన్న సంగతే మరచితివి. ఎన్నెన్నో తీయటి కలలు గన్నం, నీ మీదే ఆశలు పెట్టుకున్నాం, ఎర్రని ఎండలో ఎండుతున్నాం, లేదనకుండా పంపుతున్నాం, పెద్ద పెద్ద చదువుతున్నావానిరా, ఊరంతటా నిత్యము గొప్పగా మేము చెబితిమిరా, నీదే ముచ్చట గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి, గంజాయి మత్తుకు వదిలితివి, బతుకునే గాలికి వదిలితివి, చిన్ననాడు చెడు సోపతంటే అడుగు అవతల పెట్టనని అంటివి, కళ్ళు గుటుక బీడి వాసనొస్తే కడుపుల ఏదున్న కక్కుంటివి, కాలేజీ క్యాంపస్ ఏ మత్తు జల్లిందిరా, నీ బతుకుపై కలదప్పి మాకంట కడిపిస్తూ ఉన్నావుడా, నేడు రోడ్లపై గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి, కడుపు నిండా తిండి తినబోతివి, కండ్లార నిదురైన పోబోతివి, ఏవేవో ఊహలు కంటుంటివి, మతులేని మాటలు అంటుంటివి, తల్లి చెల్లి అనే వరుసనే తప్పావురా, ఆ మత్తులో మానవ మృగముగా మారిపోయినవురా, లోకము దృష్టిలో గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి, భ్రమలలో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరచితివి, వీకెండ్ పార్టీ అంటే ఉరికితివి, పబ్బుల్లో క్లబ్బుల్లో తడిసితివి, డబ్బున్న బాబుల పిల్లలతో తాగుతూ తందనలాడితివి, నీ స్థితిని మరిచిపోయి వాళ్ళతో చేరావురా, డిస్కోటెక్కులో నీ భవితను గాలికి వదిలేసినవు గదరా, కొక్కైను మత్తులో గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి, భ్రమలల్లో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరచితివి, పట్నంలో వాడేటి డ్రగ్సునంతా పల్లెటూరుకు మోసుకొచ్చినావు, బడిమాని తిరిగేటి పోరగన్లా మత్తుకు మరిగేలా చేసినావు, నిన్ను కన్నందుకు మాకు తలవంపు దస్తివిరా, ఉన్న ఊరిలో నువ్వు పుట్టకున్న బాగుండునేమో కదరా, మీ అమ్మ కడుపులో గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికి వదిలితివి, భ్రమలలో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరిచితివి. ఎవరు సార్ రాసింది? ఇది మన మత్స దేవేందర్ అని పాట రాసిండు. దేవేందర్ గారికి నిజంగా నమస్కారాలు. ఎందుకంటే మంచి ప్రజల్ని చైతన్యపరిచే సాగినటువంటి ఈ మంచి పదాలతోనే సాంగ్ అద్భుతంగా ఉంటుంది.
అదే యా యా ఇప్పుడు వీళ్ళతోని మీకు మంచి రిలేషన్ ఉంటుందా మంచి రిలేషన్ ఈ రచయితలతోని మీకు ఉంటాయి సార్, మంచి రిలేషన్ ఉంటుంది. యా ఓకే. వాళ్ళు రాస్తేనే కదా మేము పాడేది, వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు రాశిలో ఓకే ట్యూన్ కూడా వాళ్ళే సెట్ చేస్తారు, ట్యూన్ వాళ్ళు సెట్ చేస్తారు. అందులో అయితే వాళ్ళు మన లెక్క పాడకపోవచ్చు, కానీ మనము దానికి కొంచెం అంటే మన రాగాలతోని మన గొంతుతోని ఈ పాట రాసింది వాళ్ళు ముందుగా ఏదైనా కూడా రచయిత పేరు చెప్పే నేను పాడుతుంటా. యా ఎందుకనంటే ఇది నేను రాసింది అంటే అది నాకు నేను డబ్బా కొట్టుకున్నట్టు అయితే లేదు, అట్లా అనుకోవద్దు కూడా, అట్లా చెప్పొద్దు కూడా. అది ఏదైనా వాస్తవాలు మనం చెప్పడానికి ట్రై చేయాలి. అదే సార్. యా ఓకే. సో మీకు ఇప్పుడు పెద్దగా మీరు సంపాదించిందంటే ఏమనుకుంటారు మీరు? నాకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. సరే వాళ్ళే నాకు పెద్ద అదృష్టం. ఓకే, ఏమున్నది కదా అంతే. అదే సార్. ఓకే. సో మీకు ఇప్పుడు సంపాదించాలంటే పిల్లలే ఇంకా. అవును. లైఫ్లో మీకు ఇంకా ఇంకా ఏమన్నా మిగిలిపోయేది? వాళ్ళు చల్లగా బతితే నాకు అదే దైవం, అంతకన్నా నాకు ఏం లేదు, పెద్ద ఆశలు కూడా లేవు, ఏమున్నాయి సార్. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బుందల గడ్డల జానడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా, ఆస్తులు ఎన్నున్న చిల్లర జల్లరు, అంతస్తులు ఎన్నున్న పాడైన గట్టారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు. నాది అరే నాది అరే నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బుందల గడ్డల జానడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు కదా, ఎకరాలు నీ వెనక రావు కదా, ఎకరాలు నీ వెనక రావు కదా. వాస్తవం కదా సార్. నిజంగా మీరు పాడిన ప్రతి పాటలో మంచి అద్భుతంగా అంటే ప్రతి పాట ప్రతి పదాలు చాలా అద్భుతంగా నిజంగా మీరు పాడుతా అంటే అర్థమవుతా ఉంది. అవును కదా, అవును, నిజమే నిజమే అన్నట్టు అర్థమవుతుంది. నిజంగా రాసిన వాళ్ళు గొప్పవాళ్ళు, పాడిన వాళ్ళు గొప్పవాళ్ళే. విన్నేందుకు మేము ధన్యవాదం. అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్ చెప్పండి. ఈ పాటలు ఈ రకంగానే ఉంటున్నాయి, ఎందుకని బయట ప్రపంచంలోకి రాలేకపోతున్నాయి? చెప్పండి. ఎందుకు రాలేకపోతున్నాయి? ఎందుకు చాలా మందికి ఇట్లాంటి పాటలు తెలియదు, ఒప్పుకుంటారు కదా, చాలా మందికి అయితే తెలియదు ఈ పాటలు, ఒప్పుకుంటారు కదా. ఎందుకు? ఇట్లాంటి పాటలే కదా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఇప్పుడు ఇది చెప్తే ఇంటలేరు, బయట ఇంటలేరు, వాళ్ళకి కావాల్సిందే చూసుకుంటాను, దాంతోనే ఇదే ప్రపంచం అనుకుంటాను. సో కాబట్టి అప్పుడప్పుడు మేము మన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం కాలేజీలలో, ఈ వాగ్దేవి కాలేజీలో కావచ్చు, మన ఎస్ఆర్ కాలేజీలలో కావచ్చు. కొంచెం జస్ట్ ప్రజల్లో చైతన్యం కలిగించే ఇలాంటి పాటలు ఓ మాట ఓ పాట లెక్క ఇట్లా అప్పుడప్పుడు కార్యక్రమం చేపడుతుంటాం. ఇది అంబేద్కర్ ఐడియాలజీ మన వల్లభదాస్ కృష్ణ ఆధ్వర్యంలో ఇది చేపడుతూ ఉంటాం. అది సార్. ఓకే సార్. ఇంకా మీకు లైఫ్లో ఇప్పటిదాకా మీరు చేసినటువంటి యాక్టివిటీ పరంగా చూసుకుంటే సంతోషంగా ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా అసంతృప్తి అనేది మీకు మిగిలిపోయిందా? అసంతృప్తి అనేది లేదు సార్. వాస్తవంగా అది నేను ఎంత కష్టం వచ్చినా కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటే వెళ్ళిపోతా అంతే. ఇది కష్టం వచ్చిందంటే జీవితంలో కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు ఒకే తీరుగా ఉంటాను నేను. ఈ కష్టం వచ్చిందని నేను ఏడవను, మంచిగా సంపాదన వచ్చిందని పెద్దగా నేను మూరువను. సో కాబట్టి ఏంటిదనంటే మంచికైనా చెడుకైనా కష్టాలు సుఖాలు దుఃఖాలు ఉంటేనే అది జీవితం. ఎప్పటికీ నవ్వుకుంటుంటే అది కూడా జీవితం కాదు నా దృష్టిలో. అది రెండు కలిసి ఉండాలి. అందుకనే ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఏంది అవి మన ఆకులు అన్నీ ఉంటాయి, ఇంకా అన్ని ఆకులు, దాంట్లో చేదు ఉంటుంది, బెల్లం ఉంటుంది, తీపి ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే జీవితంలో కష్టాలు సుఖాలు దుఃఖాలు ఉంటాయి, అన్ని మిక్సింగ్. అందుకనే కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల
గ్రామములు కాపాడవెలసిరి గ్రామ దేవతలెందరో ఇక కొమ్మ జెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా కూడుగుడ్డ గుహలనొదిలి గుండెరాయి చేసుకున్నము కండలను కరిగించి కన్న కలను పండించుకున్నము సెదదీరే బతుకులోన శక్తి ఏదో ఉన్నదనుకొని భక్తియుక్తులు ధారపోయగా ముక్తి నొసగా శక్తి బుట్టే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా కాదంటే ఏదీ లేదురా కాదంటే ఏదీ లేదురా. మీ దగ్గర ఉండే టాలెంట్, అద్భుతమైన టాలెంట్ ఏంటంటే, అంటే నాకు అనిపించింది చెప్తున్నా. చెప్పండి సార్. హై పిచ్ లో మీరు చాలా అలవకగా పాడిస్తా ఉన్నారు. అవును సార్. హై పిచ్ లో కూడా అదే టోన్ తోని గ్రేస్ తో పోతుంది సార్. సార్ ఇది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అందులోనే 55 years అంటున్నారు. అవును సార్. అవును యా నిజంగా అంటే మీరు ఎట్లాంటి సాధనలు అయితే చేయరు? సాధన లేదు. అంతలా అయితే పొద్దుగాలగానే వేడి నీళ్ళు తాగుతా. ఫస్ట్ నేను చేసేది ఓకే. పొద్దుగాలగానే వేడి నీళ్ళు 1 లీటర్ తాగుతా. లీటర్ తాగి ఒక్క 30 నిమిషాలు వాకింగ్ చేసి వచ్చి ఇక ఈ పాటల మీద కూర్చుంటా 1 గంట సేపు. వేడి అంటే గోరువెచ్చని నీళ్ళు? గోరువెచ్చని. లీటర్ తాగుతారా? లీటర్ తాగుతా. అంటే ఎంబడే తాగను, అప్పుడు గ్లాస్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ అది తాగుతా. 1 గంట సేపు ఏమేం పాటలు ఉన్నాయని చూసుకుంటా. ఎందుకంటే కొంచెం మెమొరీ లాస్ అవుతుంది. మెమొరీ లాస్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటే ఆ ట్యూన్లు నాకు గుర్తుండిపోతా ఉంటాయి. అందుకనే ఏది పాడినా కూడా నేను చూస్తలేను. ఎందుకంటే ఒక్కసారి నాకు ఇట్లా గుర్తొచ్చింది మళ్ళీ ఎండింగ్ వరకు పోతాను. అది సార్ నేను అనేది. అంటే అప్పట్లో మీరు చాలా స్టార్ట్ చేస్తే ఇంకా ఎండ్ అయ్యేంత వరకు అట్లా వరద పోయేది కావచ్చు ఫ్లో. అదే ఇప్పుడు వాళ్ళు కూడా ఇవాడైతే ఏందిరా చెట్టు మీది కొంగలే జనము సొమ్ము తినమరిగిర బట్టే బాది దొంగలే మొగని సొమ్ము తినుకుంటూ మిండని పాట పాడేటోళ్ళు అని ఇట్లా పాడేది. అప్పుడు అలగోపగా మంచిగా పాడేది. అంటే అప్పుడు తెలంగాణ రావాలని అందరూ తెలంగాణ కోసం కొట్లాడతలేరు, రాజీనామా చేస్తలేరు. సో ఆ సందర్భంలో ఓ కవి రాసిన పాటను అద్భుతంగా పాడేది అవలీలగా. గోరెటి వెంకన్న గారి పాటలు కూడా పాడుతా అన్నారు. ఇంకొక ఏదైనా గోరెటి వెంకన్న గారి పాట? గోరెటి వెంకన్న రాసిన పాటల్లో ఒక పల్లవి, ఏమి మారెనురా వెలివాడా పేదల ఎందుకింత ఈనంగున్నైరా ఏమి మారెనురా వెలిపాడా పేదల ఎందుకింత ఈనంగున్నైరా. గోరెటి వెంకన్న పాటల్లో ఇదొకటి మంచి పేరు తెచ్చిన పాట సార్. ఓకే. అందశ్రీ గారి సాంగ్స్లలో మీకు నచ్చిన పాట అంటూ? ఓకే సార్. అందశ్రీ అంటే ఇక నాకు చాలా ఇష్టం. అందశ్రీ ఓకే చెప్పండి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాయోయమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు ఇనుప రెక్కల డేగ విసిరిన పంజకు కోడి పిల్ల చిక్కి కొట్టుకుంటున్నాడు ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థి పంజరమయ్యి అగుపించనున్నాడు కదిల విశ్వము తన కనుసన్నలో నడుమ కనుబొమ్మలగరేసే కాల గమనములోన కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి వింటున్నావానే తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి కులమంటూ ఇలా మీ
మీద కలహాల గిరిగీసే 25 పైసల గరొత్తులా కాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో సందాలకై దంద ముక్తి ముసుగు తొడిగి బలపోజు కొడతాడు. ముక్తికై ఆనరుడు రక్కసుల రాజయ్యే రాకాసి రూపాన రంజిల్లుతూ మనిషి మాయమైపోతున్నాడమ్మా. మనిషి అన్నవాడు అవసరానికి మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా. రూపాయికి ఏ పాపానికైతేనే ముడిగట్టెనదిగా చూడమ్మా. కోటి విద్యలు మనిషి కూటి కన్నది పోయి, కోటి విద్యలు మనిషి కూటి కన్నది పోయి, కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి కండ్లు పొరలు గమ్మి కామముతో ఊరేగి వెకిలి చేష్టలతో నివేదిస్తూ ఉన్నారు. కన్న వాళ్లకు రోజు కన్నీళ్ళె మిగిలించి కౌగిల్లె స్వర్గమని కలలు గంటున్నాడు. చీకటైతే చాలు చిత్తుగా తాగేసి, చీకటైతే చాలు చిట్టుగా తాగేసి వావి వరసలు కాస్త మరచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా. మనిషి అన్నవాడు ఆధ్యాత్మికకు ఉన్న అర్థమే తెలియక అంధుడైపోతున్నాడమ్మా. హిందూ ముస్లిము క్రీస్తు సిక్కు పార్షినంటూ తనను తామరిచెనోయమ్మా. మతములో గణితము అన్న మాట మరచి మత దర్శనల మధ్య కనుమరుగైపోతూ నా మాయమైపోతున్నాడమ్మా. మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఎడ ఉన్నాడు గాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఓకే సార్. నిజంగా అందశ్రీ గారికి అసలు టాలెంట్ మామూలు, అసలు నేను చెప్పేంత పెద్దనైతే కాదు కానీ ఆ పదాలు ఎట్లా దొరుకుతాయో సార్, నిజంగా ఎట్లా దొరుకుతాయో ఏం కథో మొత్తానికైతే మహానుభావుడు. కోటికో విద్యకు పూటి కోటి విద్యలు కోటి కన్నది పోయి, కోటి విద్యలు మనిషి కోటి కన్నది పోయి, కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి. అద్భుతం ఇది. ఎట్లా వర్ణించాలి దాన్ని అసలు, అద్భుతంగా వర్ణన. ఆ వర్ణన అసలు వాస్తవంగా ఆయన చదువు రాకపోయినా కూడా ఇంత పరిజ్ఞానం ఉన్నది అని అంటే అది దైవ లీల. ఇంకా మీకు ఎవరి రచనలు అంటే ఇష్టం? ఇంకా నేను చెప్పినా కదా సార్, గోరేట ఇంకన్నా, అందశ్రీ. మీకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏమన్నా సహకారం అందాలి అని అనుకుంటున్నారా? అంటే మీరు కళారంగంలో ఉన్నారు కాబట్టి అందులోనే ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ఒక ప్రోగ్రామింగ్లో మీరు భాగస్వాములే ఉన్నారు కాబట్టి ఎస్, గవర్నమెంట్ నుంచి వెళ్ళి మీకు ఏమన్నా ఆ రకమైనటువంటి అంటే ఏది అట్లాంటి ఆలోచన లేదు సార్. ఇప్పుడు నా కుటుంబంలో నేను సంతృప్తిగా బతుకుతున్నా. 10వ పరకు నేను పాటలు పాడితే నాకు ₹1 దొరుకుతుంది. నా ద్వారా 4 బతారు, నేను బతా. ఐఎమ్ ఎనఫ్. అంతే తప్ప గవర్నమెంట్ నుంచి వస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇది 50 దాటిన తర్వాత మనకి పెన్షన్ వస్తుందట. దానికే మనకు ఇది పేపర్లు మీ సెంట్రల్ కటింగ్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకున్నా. అవి అప్లై చేసుకుంటే వస్తే రావచ్చు. సింగర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అని నెలకు 10,000 ఎంతో ఇస్తారట. దానికి అప్లై చేసుకుంటా. కిషన్ రెడ్డి గారికి కూడా నేను అప్పుడు ఇది పాటలు రాసిన సందర్భం ఉన్నది. తర్వాత ఈటల రాజేందర్కు, ఈటల అంటే వాళ్ళు వ్యక్తిగతంగా జయ హో ఈటల జయకేతనమే మన పల్లెల, జయ హో ఈటల జనసంద్రమయ్యని బాటల, అట్లా వ్యక్తిగతంగా వాళ్ళ మనసుల మీద రాసిన పాటలు. మీరే రాస్తారా? మేము రాసినాం. గ్రేట్. అసలు మీలో కూడా చాలా గొప్ప కళాకారులు. అదే సార్.
అట్లా ఓన్లీ వ్యక్తుల మీద. ఇప్పుడు ఎర్రబెల్లి ఉన్నా అనుకో, ఎర్రబెల్లి వంశములో మురిసిన నిముత్యమా, అందరికీ అండగా నిలిచినట్టి ధైర్యమా, వరంగల్లు ప్రజల జీవితాలు మార్చే లక్ష్యమా, దోపిడి ద్రోహుల గుండెల్లో సింహ స్వప్నమా, ప్రజలంతా తన అండని పలికిన జననేత, మార్చంగా కదిలినారు పేదల తలరాత. జస్ట్ అట్లా కులమతాల మాట నీ నోట రాదయ్యా, గుణమే ఇట్లా వాడుకున్నా. భుజం మీద చెయ్యేసి బుద్ధి మాట చెప్పేటోడు అట్లా. కొండమురలికో, కొండ మాండర పేదొల్ల కండ దండర, కొండమురలి మీద కొండ మాండర పేదొల్ల కండ దండర, మట్టిలో మాణిక్యము తను వెళ్ళ మానవత్వము. ఇది ఇట్లా నా పాడుకుంటుంటే ఏదో ఇక వాళ్ళు 10 రూపాయలు ఇస్తానంటే వాళ్ళకి రాయడం, రూపాయేమో స్టూడియోలకు, రూపాయేమో కళాకారులకు, రూపాయేమో కో సింగర్స్కు, రూపాయేమో నాకు. అంతే. భద్రాచలం సినిమానా ఇంకోటి ఏదో శ్రీహరి గారి సినిమాలో ఒక సాంగ్ ఒకటి మనం ఏదో ఉంటుంది అది. అవునవును, ఆ సాంగ్ మీరు పాడగలరా? నాకు సినిమా పాటలు రాదు. సినిమా పాటలు అది ఉన్నా ఒకటే గమనం ఒకటే జననం అని ఒకటి ఉండే, విన్నా కానీ దాని మీద ఫోకస్ ఎక్కువ. ఇవే ఈ పాటలు. ఇంకా మీరు రీసెంట్గా ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి? ఈ మన ఏది పిల్లగాళ్ళు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారా, బైక్ రైడింగ్ వాట్ ఎవర్, మొత్తానికి అయితే రైడింగ్ దాని మీద ఒక పాట పాడతా సార్. యాక్సిడెంట్ మీదనా? ఓకే, చెప్పండి. మీరే రాసిల్లా? నేనున్న ఇంకో మిత్రుడు ఇద్దరు కలిసి రాసిల్లు. చూడు చూడు చూడరన్న మాయన్న ఈ దారి తప్పిన యువత తీరు మోయన్న, చూడు చూడు చూడరన్న మాయన్న ఈ దారి తప్పిన యువత తీరు ఓయన్న. వింటున్నావానే? కన్న కొడుకు చదువు కానీ ఆడ ఈడ అప్పు తెచ్చి బుద్ధివంతుడవుతాడని, ఉద్యోగము చేస్తాడని, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తాడని, ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఇల్లు గుల్ల చేసేట్టే కలలన్నీ కల్లలాయే ఓయన్న, వాళ్ళ నమ్మకాలు అమ్మాయే చూడన్నా. తంబాకు గుట్కాలు, కింగు సైజు సిగరెట్లు, రంగురంగుల విస్కీలు, బీరు బ్రాండీలతోని ఆడమగా తేడలేక డ్రగ్స్కు అలవాటు పడి గర్లు బాయ్ ఫ్రెండ్ అంటూ షికారులు చేస్తుండ్లు, జలసాలకు మరిగి మార్లు ఓయన్న, వాళ్ళు పడదారిన పడుతుండ్రే మాయన్న. చదువు సంధ్యాలు ఏక వ్యసనాలకు బానసై బైకు రైడింగ్లు అంటూ యాక్సిడెంట్లు చేసుకొని చావలేక బతకలేక కొట్టుమెట్టులాడుతుండు, సావలేక బతకలేక వాయన్న, వాళ్ళు మధ్యలో నాగమాయే చూడన్నా. చూడు చూడు చూడరన్న మాయన్న ఈ దారి తప్పిన యువత తీరు, మాయన్న ఈ దారి తప్పిన యువత తీరు ఓయన్న, ఈ దారి తప్పిన యువత తీరు చూడన్నా. నిజంగా ఇది అంటే ఎన్ని రోజులు మీరు రోజులా డేస్లా అంటే గంటల? ఒక 2 రోజులు తను నేను ఇద్దరం కలిసి రాసిన పాట సార్ ఇది. ఎందుకు ఈ సాంగ్ రాయాలని ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అప్పటికి ఏదైనా సంఘటన జరిగిందా? మా ఇంటి పక్క ఒక పిల్లగాడు, టీచర్ పిల్లగాడు, ఈ సెల్లులోకమే వాంది పొద్దుగాలు ఎత్తే. ఆయన టీచరా? టీచర్ కొడుకు. టీచర్ కొడుకు నాకు బైక్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండు, మాకు బైక్ కావాలని అల్లరి చేస్తాడు ఇంట్లో. ఏం చదువుతాడు? ఏదో బీటెక్ చదువుతాడు. అల్లరి చేస్తా అంటే వాళ్ళ డాడీ వచ్చి నా దగ్గర చెప్పిండు, ఇట్లా బైక్ కొనంటున్నారా, నువ్వు వద్దు, డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చినాక కొనిస్తా అని తను చెప్పిండు టీచర్. ఆయన ఇక ఇద్దరు అలిగిళ్ళు, తల్లి కొడుకు. అలిగితే ఇక వాడు సరే ఏదో తిప్పల పడ్డాడు, ఇక నాకు ఒక కొడుకు కన్నా ఎక్కువ అని కొనిచ్చిండు. కొనిచ్చిన తర్వాత ఏమైంది, కొనిచ్చిన తర్వాత భద్రకాళి టెంపుల్కు వీళ్ళు పూజకు పోయినాక సాటుగా నేను బైక్ కొనుక్కున్నా కదా, పార్టీ అడుగుతాను అమ్మ అంటే వాళ్ళ డాడీకి తెలియకుండా 5,000 రూపాయలు ఇటు ఇచ్చింది. ఇటు ఇచ్చిన తర్వాత పోయిండు, మంచిగా డ్రైవింగ్ చేసుకుంటున్నారు. నైట్ దాకా వాళ్ళతో మాట్లాడుకుంటుంటారు. నైట్ ఆటో వచ్చిండు, ఒకరిని గుద్దిండు, వాని కాలు ఇరిగింది, వీని రెక్కో ఏదో ఇరిగింది. అయ్యో. ఇప్పుడు ఆడ కేసు అయింది. కేసు అయితే ఏం కావాలి, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఖర్చులు కట్టియాలి. ఈ పేషెంట్కి ఎవడైతే గుద్దిండో వానికి డ్యామేజ్ అయినోనికి ఖర్చులు కట్టియాలి. అది మళ్ళీ ఇప్పుడు 5 లక్షల దాకా వచ్చింది. రీసెంట్గా జరిగింది అది.
అంటే అంటే పోయిన సంవత్సరం జరిగింది incident. లాస్ట్ ఇయర్ జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల దాని ఆలోచన అరే ఎట్లా అయింది ఈ డ్రైవింగ్ వాళ్ళు మంచిగా చదువుకోమని కష్టపడి వాళ్ళు రూపాయికి రూపాయి వెనకేసి వీళ్ళు ఉపాసం ఉండి నీకు పంపిస్తే నువ్వు బుద్ధిగా చదువుకోవాలి కానీ ఈ కథలు చేస్తే ఏంది ఇంకా ఇప్పుడు ఆయన కొంచెం ఒక టీచర్ కాబట్టి తట్టుకోగలిగిండు ఈ ఎకనామికల్గా గవర్నమెంట్ టీచర్ కాబట్టి వాళ్ళ తండ్రి చెప్పినా ఇంటలేడు కొడుకు నీకు తెలియదు డాడీ నీకు ఫ్యాషన్ తెలియదు డాడీ ఇది కథలు రిటర్న్ ఫ్యాషన్ తెలియదని ఒక అందరికీ విద్యాబుద్ధులు చెప్పే తోడు చెప్పినా కూడా వాడు ఇంటలేడు అంటే చూడు వాని కడుపులో పుట్టినాడు వాని ఇంటలేడు. మీ గురించే మాట్లాడదాం. మీకు 55 సంవత్సరాలు వచ్చేసింది. ఓకే, సమాజం నుంచి వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారు? ఎట్లా బతకాలో నేర్చుకున్నాం, ఎట్లా కష్టాలు ఎట్లా తట్టుకోవాలో నేర్చుకున్నాం. అట్నే కానీ ఇక నీకు నాకు పంచాయతీ వచ్చింది, ఆవు ఎగురుపాయ దూడ దునికిపాయ నాగలు ఇరిగిపాయ నవ్వుల పాలాయే అన్నట్టు ఒక పాట ఉన్నది. అంటే ఆల్మగలు ఇట్లా పంచాయతీ పెట్టుకోగానే కథం డైవర్స్ పంపిస్తాను కోట్లకు పోయి. ఇప్పుడు అందరూ డివోర్సే, జస్ట్ ఒక 2-3 ఏళ్ళు కలిసి ఉంటారో లేదో నెలల్లోనే అవుతుంది మళ్ళీ నెలలే అట్లా తయారైంది మొత్తం. సో కాబట్టి ఇప్పటికైనా నేను యువత లవ్ చేయడం మంచిదా? లవ్ అని అంటే ఈ రోజులలో అయితే నాకైతే న్యాయం కాదు. కొన్ని అయితే సక్సెస్ అవుతుంది, వాళ్ళు వెనుకట స్థిరంగా ఉన్నారు. వెనుకట కూడా ఇది లేదు, ఈ మధ్యన వచ్చింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ రావాలి, రక్త మార్పిడి జరగాలి, జరిగితేనే నెక్స్ట్ జనరేషన్ కూడా కరెక్ట్ ఉంటారు. వాళ్ళ ఆయుష్ ప్రమాణము. ఇంటర్ క్యాస్ట్కి మీరు సపోర్ట్ చేస్తారా? 100% చేస్తా అని అంటే వాడొక ప్రయోజకుడుగా ఉండాలి. నేను తిరుగుతా నేను తిరుగుతా నువ్వు తిరుగుతా అంటే నాగలు ఇరుగుతుంది, నవ్వుల పాలవుతావు. సో కాబట్టి ఏంటిదంటే నువ్వు ఒక ప్రయోజకుని అయి పెళ్లి చేసుకుంటే అది లెక్క. నువ్వు రూపాయి కష్టం చేయవు, ఆటో దొరుకుంటే అడ్డు తోలుకొని ఇటు తోలుకొని ఏదో ఇద్దరు పిల్లల కన్న తర్వాత అది అటు అవుతుంది, ఇవి ఇటు అవుతుంది, ఇటు సావలేక బతకలేక కుట్టుమిట్టు అవుతుంటారు. సో ఎప్పుడైతే మనం ప్రయోజకుడై నలుగురిని సాధే కెపాసిటీ వస్తుందో అప్పుడు మ్యారేజ్ చేసుకో, నేను కాదన్నాను. అంతలో అయితే నువ్వు ఏ సంపాదన లేకుండా నువ్వు లవ్లో పడితే ఎక్కడి తెచ్చిపెట్టాలి? నీకే ఒకటి తెచ్చాలి, నీ పెళ్ళానికి ఎవరు తెచ్చిపెట్టాలి, నీ కన్న పిల్లలకి ఎవరు తెచ్చిపెట్టాలి? కరెక్టా నేను అనేది? అవునవును. మరి సో లవ్ అనేది ఒక వ్యసనం అనొచ్చా? కొంత పర్సంటేజ్ పరంగా చూసుకుంటే అదొక వ్యసనమే. కానీ పిల్లలకు పిల్లల వాళ్ళ మానసిక స్థితిలో మార్పు రావాలి. ఎవరు మార్పు చేయాల్సిన బాధ్యత? తల్లిదండ్రులే, పేరెంట్స్ లేదా టీచర్లు. ఈడ మిస్ అయితే ఆడ దొరుకుతాడు, ఆడ మిస్ అయితే కథ వాడు ఆగమే అవుతాడు. అక్కడ ఇక్కడ మిస్ అయితే కథమే మొత్తం. అక్కడ ఇంట్లో స్కూల్లో ఈ రెండిట్లలో మిస్ అయితే ఇంకా మన ఫ్రెండ్షిప్లలో ఖరాబ్ అవుతాను. చాలా ఫ్రెండ్షిప్లలో అమ్మాయిలు ఈ మధ్యలో బాయ్స్ తోటి ఎక్కువగా. నేను అది ఇప్పుడు ఎంతైనా కూడా ఆడపిల్లే ఎట్టి మనము కొంచెం బెదిరిస్తే ఆ బౌండరీలో ఉంటుంది ఆ బిడ్డ. కానీ కన్న కొడుకులతోనే తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది అయింది. 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కన్న కొడుకుల వల్లనే వస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కూతుళ్ళ వల్ల కాదు, 100% కాదు. గది తప్పు బిడ్డ అని అంటే అక్కడ ఉంటుంది. ఒక్కలో ఇద్దరో చేయొచ్చు, నేను కాదని అంటలేను. అంతలో అయితే ఆడపిల్లలు ఇన్నది ఫాలో అవుతుంటారు. ఇది కాదు బిడ్డ, ఇది మంచిది అది. మళ్ళీ రేపు పొద్దుగాల కూడా వాళ్ళే మనకు అవుతాను. ఇప్పుడు మగ పోరగాళ్ళు ఎవరు అన్నం పెడతలేరు. నేను చూసిన ప్రాక్టికల్గా నేను చూసిన అది. అమ్మ మీద పాట పాడతారా? ఎస్, పాడండి. ఓకే. వాస్తవంగా అమ్మ వెలగట్టలేని ప్రేమను పంచుతుంది. ఆ అమ్మ గురించి బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కు నా ధన్యవాదాలు తెలుపుతూ, బంగారమే అమ్మ బంగారము, బంగారమే అమ్మ బంగారము, నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నారుణము, బంగారమే అమ్మ బంగారము,
పేగు పంచి మాకు ప్రేమ పంచి లాలపోసి మాకు జోలపాడి ఊయలుపి ఉగ్గు పాలోసిన తల్లి బంగారమే అమ్మ బంగారమే నువ్వు బంగారము నూరేళ్ళు నిన్ను గొలిచిన తీరు నారుణము బంగారమే నువ్వు బంగారము. నేను తల్లులందరికీ కూడా ధన్యవాదాలు. కానీ తల్లులు గన్నోళ్ళు ఆ పిల్లలు ఎంత బాధ పెడతానంటే ఎవరు అమ్మ ఎవరు నాన్న ఎక్కడున్నది బంధము ఎప్పుడెళ్ళిపోతారోనని ఎదురు చూసే కాలము సావకుండానే కాడు పేర్చే రోజులొచ్చినాయిరా బతికుండగానే కర్మ చేసే కాలం వచ్చినాదిరా మట్టికున్న మానవత్వం మనిషికెందుకు లేదురా మానవత్వం మనిషినోడు మనిషి కానే కాదురా. జయరాజన్న రాసిండు. జయరాజన్నకు ధన్యవాదాలు. ఓకే, ప్రతి పాట ఎంత వాల్యుబుల్, ఎన్ని అద్భుతమైన పదాలు. ఒక క్లారిటీ ఇవ్వండి ప్రేక్షకులకి. ఎవరైనా సొంతంగా పాటలు రాయించుకొని పాడించుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు వాళ్ళకి చాయిస్గా మారుతూ ఉన్నారు కాబట్టి ఎస్ మీకు వాళ్ళకి అంటే లో కాస్ట్లో మీరు ఇదంతా చేయిస్తారా, మీకు కాస్ట్ అనేది ఎంత పడుతుంది ఒకసారి క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఏమైనా పాటలు చేయించుకుంటే మీ ద్వారా ఒక 20,000లో ఒక పాట, ఒక 5 నిమిషాల పాట కంప్లీట్ అవుతుంది. 20,000. ఓకే సార్. మీరే రాయించి మీరే అంత మొత్తం A to Z ఓ 20,000 ఇస్తే వాళ్ళకు రాసి ఇవ్వడం జరుగుతుంది అంతే. అంతకన్నా ఎక్కువ కాదు అంతే. ఇక బిజినెస్ చేసుకున్న గొంతు మంచిగా ఉన్న వాళ్ళు ఇంకా పాడిపించుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక చెప్పొద్దులే, కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారా. ఓకే, ఇంకొక పాట ఏదైనా ఒక 2-3 పాటలు ఇప్పుడు మీరు పాడి ముగించేద్దాం. వింటారా ఒక కథ చెబుతా నడవలేని నా నమ్మకత వింటారా ఒక కథ చెబుతా నడవలేని నా నమ్మకత నడవలేని నా నమ్మకత మెతుకులేని ముసలవ్వ కథ ఈసడించేటి వాళ్ళురా ఇంటిల్లి పాది చిదరింపురా పరాయి మనసుల తీరుగా పట్టించుకోరు తనవారురా ముసలిదొక్కటి చీకటి గుడిసెల ముక్కిన మూల్గిన దిక్కులేదురా ముసలిదొక్కటి చీకటి గుడిసెల ముక్కిన మూల్గిన దిక్కులేదురా శత్రువులాగా చూస్తారు కనిపెంచినట్టి ఈ కొడుకులు లోకమా విన్నపం ఓ లోకమా విన్నపం వింటారా ఒక కథ చెబుతా నడవలేని నా నమ్మకత నడవలేని నా నమ్మకత మెతుకులేని ముసలవ్వ కథ అడిగి పెట్టిన అమ్మరా అడుక్కు తినే రోజొచ్చెరా ఆస్తి పంచుకున్న కొడుకులు ఆకలి చావులు మిగిల్చెరా అల్లారు ముద్దుగా పెంచిన తల్లి పెంపకాన్ని నిందించే కొడుకులు అల్లారు ముద్దుగా పెంచిన తల్లి పెంపకాన్ని నిందించే కొడుకులు పెసరు గింజంత ప్రేమ చూపరు చివరి రోజుల్లో తల్లి పైన. ఇట్లా ఉన్నాయి సార్ సమాజంలో. చెల్లెలా నీ కన్నీటికి కరిగిపోయేదెవడురా చెల్లెలా నీ మౌనరోదన ఆలకించేదెవడురా చెల్లెలా నీ కన్నీటికి కరిగిపోయేదెవడురా చెల్లెలా నీ మౌనరోదన ఆలకించేదెవడురా దిక్కులను ఒక తన్ను దన్ని హక్కులను సాధించరా ఆడదంటే అబల కాదని అగ్నికిలవై కదలిరా చెల్లెలా నీ కన్నీటికి కరిగిపోయేదెవడురా చెల్లెలా నీ మౌనరోదన ఆలకించేదెవడురా అర్ధరాత్రి ఆడపడుచు నిర్భయముగా ఇంటికి వస్తే అప్పుడే స్వాతంత్రం అన్న ఆశలేమైనాయిరా పాలు దాగే పిల్లలెంట పండు ముసలి తల్లి వెంట పట్టి చెరచే కొడుకులను ఏ కట్టెతో కొట్టాలిరా దేవతగా నిన్ను కొలిచినప్పుడే రాతిశిలగా చూసిరి సాటి మనిషికి చూడగా నేను ఆట వస్తువు చేసిరి మట్టికున్న మానవత్వం మనిషికి ఎందుకు లేదురా మట్టికున్న మానవత్వం మనిషికి ఎందుకు లేదురా మానవత్వం మనిషినోడు మనిషి కానే కాడురా నెత్తి మీద నెమలి పింఛం ఒంటి మీద పులి చర్మం చేతుల ఎదురు బాణం అడవంటే పంచ ప్రాణం
కొండ కొనల్ల బుట్టి పెరిగినోళ్ళం ఆది మానవుని ఆనవాళ్ళం హింసాదు సాడి ఆటగాళ్ళం రేలపాటగాళ్ళం వేటతోనే జీవించటోళ్ళం ఆదివాసులం మేము మూలవాసులం కొమరం భీము వారసులం ఆదివాసులం మేము మూలవాసులం కొమరం భీము వారసులం అంబులన్ అందించినం అల్లూరినే నడిపించినం బరిసెలై బరిగీసినం ఆ బ్రిటిషోన్నే తరిమేసినం తోటి జాతపు సమరులం సమ్మక్క సారక్క వారసులం మా నెత్తురులున్న వీరత్వం ఘన చరితై వెలిగెను మేడారం తొలి వీర వనితల అమరత్వం కాకతీయులత పోరాటం రాంజింగొండు చూపిన ధైర్యం జోడే ఘాటు నడిపిన యుద్ధం ఇంద్రవెల్లిలో తడిసిన రక్తం సాక్ష్యంగా నిలబడెనొక స్తూపం ఓ ప్రమాదమే మాకెదురొస్తే ప్రాణాలైనా అర్పిస్తాం కోయా కొలాను బిల్లులం వింటినారి విల్లంబులం శిరసులం ఖండించిన సింహాలై గర్జించినం బతుకులం బాధించిన బాంచలని వేధించినాం గాయపడ్డ పులి పిల్లలం గం గంట మల్లు ధరలయ్యినం మా సమరములున్న అమరత్వం సాయుధమయ్యను శ్రీకాకుళం మొండి మూకపై మోగేతుడుం అది గెరిల్ల పోరై సాగరనం వెడమరాములు దాసిన బాణం సోయ గంగులు విడిచిన బాణం కొమరన్న మంగన్నల త్యాగం గిరిజన చరితకు దిద్దెను తిలకం ఓ సాధు జీవులై జీవిస్తాం ప్రేమకు సాధువుగా నిలబడతాం పరధనాదన్ సంచులం నా గోబు తల్లి తల సెంచులం 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 ఓకే థ్యాంక్ యూ సార్ యా సో ఫైనల్లీ మీరు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారు ఫైనల్లీ మీరు ఏమైనా మెసేజ్ ఆర్ ఏదైనా విన్నపం వాట్ ఎవర్ ఫైనల్ అసలు మీరు ఏం చెప్పాలి ఏం లేదు సార్ ఇప్పుడున్న యూత్ పిల్లలు సెల్లుకు ఎక్కువ అడక్ట్ కావద్దు నెంబర్ 1 క్రమశిక్షణగా తల్లిదండ్రులు చెప్పిన తినాలే తల్లిదండ్రులు వాళ్ళ చెడు కోరుకోరు కదా సో నాకు విన్నపం అంతా సెల్లుకు చాలా దూరం ఉండాలి అవసరం ఉంటే తప్ప సెల్లు యూజ్ చేయొద్దు అనేది నా విన్నపం సార్ సెల్లుతోని 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ స్పాయిల్డ్ దేర్ లైఫ్ అవును నిజం ఎస్ ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్